వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్ర రిక్వెస్ట్ మీద విస్విప్ ప్రిపేర్ చేయించారు అవి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటున్న రుద్రకి పక్కా బిజినెస్ మ్యాన్ అంటూ ఐరా సర్టిఫికెట్ ఇస్తే రుద్ర ప్రతి రియాక్షన్ నీకెందుకు నెగిటివ్ గా కనిపిస్తుంది అంటూ మైత్రి అడగాలని అడగలేకపోతున్న పాయింట్ ని విసుగ్గా అడిగేశాడు చేతన్. ఆన్సర్ చేయకుండా జస్ట్ అలా తల తిప్పి చూసిన ఐరా కళ్ళలో ఒక ప్రశ్న కదలాడుతుంది. నెమ్మదిగా క్షణాలు కదులుతూ ఉంటే చేతన్కి ఆ క్వశ్చన్ మార్క్ లుక్ లోనే అంతరార్థం అర్థమవుతూ ఉంటే మెదడు పొరల్లో తన అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రతి ఒక్కరిని పాజిటివ్ గా తీసుకుని రిస్క్ చేస్తున్నావు. అందరూ నువ్వనుకున్నంత మంచిగా ఉండరు. నీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోకపోతే డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అంటూ కొన్ని వందల సార్లు తానే ఐరాపై సీరియస్ అయ్యాడు. లాస్ట్ టైం ఒక పేషెంట్ అటెండ్ అయినప్పుడు కూడా ఇదేగా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్. తీక్షణంగా ఉన్న ఐరా చూపుకి సైలెంట్ అయిన చేతన్ సారీ అని కార్ దిగేస్తే వాళ్ళిద్దరి హావభావాలు గమనించి నెమ్మదిగా బయటకు దిగిన మైత్రి కూడా చేతన్ దగ్గరికి వచ్చి నిలబడి ఏమైందన్నయ్యా, ఎందుకు సడన్ గా డల్ అయిపోయావు అంటూ చిన్న గొంతుతో అడిగింది. తెలియటం లేదురా అంటూ చిన్నగా నిట్టూర్పు విడిచిన చేతన్ కళ్ళు రుద్ర మీదే ఉన్నాయి. రుద్ర డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటే మయూరి గారిని కారులో కూర్చోమంటూ డోర్ ఓపెన్ చేశారు విశ్వక్. దానికి ఫస్ట్ రీజన్ ఎండగా ఉండడం అయితే రెండోది మయూరికి లో బీపీ ఉండడం. విశ్వక్ మాట కోసం కార్ ఎక్కుతూ ఉంటే 1 సెకండ్ అంటూ విశ్వక్ పాకెట్లో పెన్ చనువుగా తీసుకుని కార్ టాప్ మీద పెట్టి రెప్పపాటు కాలంలో సైన్ చేసిన డాక్యుమెంట్స్ మయూరి గారి చేతిలో పెట్టాడు రుద్ర. అడ్డుపడినందుకు క్షణం అసహనంగా ఫీల్ అయిన మయూరి డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటే విశ్వక్ ను చూసింది. అసలు